మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తున్నాం వాళ్ళు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. చూడండి, తిరుమలకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు అనేక వాగ్దానాలు చేసి ఉంటాడు కదా. ఆ వాగ్దానాలు ఇంకా నెరవేరకపోవడం చూసి చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటున్నారు కదా. చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటున్నారు. అయితే ప్రజలందరి యొక్క కోరిక ఏంటి, మానవులందరి యొక్క కోరిక ఏంటి అంటే ప్రభు మనలను జ్ఞాపకము చేసుకోవాలి అనేది, మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇలాగా మనం ఆశిస్తూ ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేదా అనేది మనము ఆశిస్తూ ఉంటాం. ప్రతి మానవునికి ఉండే అత్యంత గొప్పదైన ఆశ ఇది. దేవుడు మనలను గమనిస్తున్నాడా, మా ఆశలు తీరుస్తాడా, మా కోరికలు తీరుస్తాడా అన్నది ఆయన యొక్క ప్రజల యొక్క ఆశ. చూడండి, దేవుడు జ్ఞాపకము చేసుకొనును అనేది ఈరోజు అంశం. దేవుడు జ్ఞాపకము చేసుకొనును అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 73 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు? 73 సార్లు రాయబడి ఉంది. దేవుడు జ్ఞాపకము చేసుకొనును అనేది. జ్ఞాపకం చేసుకుంటా అంటే ఒకరు మరొకరిని గురించి ఆలోచించడం, తలంచడం అని మాత్రమే మనం అనుకుంటాం కదా. ఒకరు ఒకరిని గురించి ఆలోచించడం, తలంచడం అని మాత్రమే అనుకుంటాం. అయితే జ్ఞాపకం చేసుకుంటున్న మాటకు బైబిల్ పరమైన అర్థం కేవలం ఒక వ్యక్తిని గురించి ఆలోచించడం లేక తలంచడం అని మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి పక్షాన నిలబడి కార్యము జరిగించడం. ఆ వ్యక్తి పక్షాన నిలబడి మనం ఏం చేయాలి? కార్యము జరిగించడం. ఆ వ్యక్తి పక్షాన నిలబడి కార్యం జరిగించడం అని వస్తుంది. జ్ఞాపకం చేసుకుంటాను మాటకు హెబ్రీ భాషలో జకార్ అనే మాట ఉపయోగించబడింది. దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఆ వెనువెంటనే దేవుడు చేసిన క్రియను గూర్చి కూడా వ్రాయబడి ఉంటే మనం చూస్తాం. దేవుడు జ్ఞాపకము చేసుకొనును అనే మాట వచ్చినప్పుడు దాని వెంటనే దేవుడు క్రియ చేయటం కూడా మనము గుర్తిస్తాం. క్రియ చేయటం కూడా ఆ వెంటనే. చూడండి, దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వల్ల నీళ్ళు ఏమైపోతాయి? తగ్గిపోతాయి అని వ్రాయబడి ఉంది. ఇది ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే చేసిన క్రియ. ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే చేసిన క్రియ ఇది. కాబట్టి ఇది మనము గుర్తించాలి. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోతాడని మనం అనుకోకూడదు. వాగ్దానాన్ని చేసిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోతాడా? మర్చిపోడు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోడు. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదరా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదరా అని యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎవరు కూడా తీసి పారవేసిన వారు కాదు ఆయన దృష్టిలో. ఒకవేళ ఎవరన్నా ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు, లేదా వ్యాపారాలు చేస్తూ ఉండవచ్చు, మంచి మంచి మరి వారికి ధనలాభం ఈ విధంగా వారు బాగా ధనవంతులు అయి ఉండవచ్చు. కానీ
ఒకవేళ ఇంకొకరు దరిద్రులు అయి ఉండొచ్చు, వారు దరిద్రులు అయి ఉండొచ్చు, అంటే వారికి ఏమి లేకపోవచ్చు. అలాంటి వారు ధనవంతులు దరిద్రులు దేవుని దృష్టిలో ఒక్కటే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టిలో ఒకటే. దరిద్రుడు చూడండి, ధనవంతుడు లాజరు విషయంలో లాజర్ని ఏం చేశాడు? తీసుకెళ్ళి అబ్రహాము రమ్మన అనుకున్నాడు లాజరు. ఇందువల్ల ఆయనకెవరు లేరు, ఈ లోకంలో ఆయనకెవరు కూడా లేరు. ఆ ధనవంతుడు తినేసి పడేసిన ఆయన వాకిట ముందర ఆయన తింటూ ఉంటుంటే, ఆయన పడేసిన బిస్కెట్ ముక్కలో ఏవో తింటూ ఉంటుంటే ఆయన యొక్క కుక్కలు కూడా నాకాయంట. అంత హీనమైన పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క లాజర్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకు కావలసినది ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అన్నది గుర్తు చేసుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. అబ్రహాము రొమ్ము ఆనుకుంటకు తీసుకెళ్ళాడు కదా. మరి అదేవిధంగా ధనవంతుని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్బో, ధనవంతుడికి ఆ యొక్క మంచి ధనం ఆయనకుంది. ఆయన ఇష్టానుసారంగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన చేసిన క్రియలను బట్టి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? నరకంలో వేశాడు, తీసుకెళ్ళి నరకంలో వేశాడు. కాబట్టి ధనవంతుణ్ణి దేవుడు గుర్తు చేసుకుంటాడు, దరిద్రుణ్ణి కూడా గుర్తు చేసుకుంటాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రియులారా. నన్నే గుర్తు చేసుకుంటాడు దేవుడు. నాకంత ధన సంపదలు ఉన్నాయి, మేడల మిద్దెలు ఉన్నాయి, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని అనుకున్న వాళ్ళని గుర్తు చేసుకుంటాడు. ఏమి లేని దరిద్రుడిని కూడా దేవుడు గుర్తు చేసుకుంటాడు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో గొప్ప క్రియ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో ఆయన గొప్ప క్రియ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. లాజరు పట్ల గొప్ప క్రియ చేశాడు. ధనవంతుని పట్ల కూడా ఆయన తగ్గ క్రియ చేశాడు కదా. అదేవిధంగా ఈ సంవత్సరం చూడండి, మనము దేవుడు మూసుకుపోయిన అనేకమైన గర్భాలను కూడా తెరవాలని అనుకుంటున్నాడు. అనేకమైన అనేక మంది ఇది సంతానం ప్రాప్తి లేక ఎంతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు కదా. వారి యొక్క గర్భాలను కూడా తెరవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక మూసుకుపోయిన గర్భాలు అన్నప్పుడు అవి అక్షరాల భౌతికమైన గర్భాలు మాత్రమే అని మనం అనుకోకూడదు. కానీ ఆత్మ ప్రపంచంలో మూసుకుపోయిన అనేకమైన ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు అని తెలుసుకోవాలి మనం. అయితే మనము అనుకున్న విధముగా మనము అనుకున్న సమయంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని అనుకోవద్దు. అది మనం అనుకున్న విధముగా, అర్థమైందా? మనం అనుకున్న విధంగా దేవుడు కార్యాలు జరిగించడు. ఈరోజు ఇది జరుగుతుందిలే, మా అమ్మాయికి సంతాన ప్రాప్తి కలుగుతుందిలే అని మనం అనుకోకూడదు. దేవుడు జరిగిస్తాడు. ఆయన అనుకున్న సమయంలో ఆయన జరిగిస్తాడు. ఆయన మీద మనం భారం వేసేవారిగా ఉండాలి. అదేవిధంగా అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఆయన తన క్రియను ఆరంభించాడు. అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన క్రియను ఆరంభించాడు. ఎప్పుడైనా వాగ్దానం చేసింది మరి వాళ్ళకి? అబ్రహాంకి వాగ్దానం చేసింది ఎప్పుడు? 75 సంవత్సరాల క్రితం. ఆయనకు 75 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. మరి ఎప్పుడు ఆయన క్రియ ఆరంభించాడు? గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎప్పుడు ఆయన క్రియ ఆరంభించాడు? 100వ సంవత్సరంలో, అంటే 25వ సంవత్సరంలో క్రియ ప్రారంభించాడు. ఆయన క్రియ ప్రారంభించాడు. అప్పుడు క్రియ ప్రారంభించాడు. అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తన క్రియను ఆరంభించాడు. ముసలితనం మందు శారా గర్భం తెరవబడటం అనేది సహజాతీతమైన క్రియ. అయితే దేవునికి ఏది సాధ్యం కాదని, ప్రతీది ఆయన తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడనేది గొప్ప పాఠం. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఏంటది? ప్రతి ఇది కూడా తన నిర్ణయ కాలంలో ఎప్పుడు ఆయన నిర్ణయిస్తాడో, ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకా ఈ సంతానం కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడు. తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడు. కనుక తన నిర్ణయ కాలంలో జరిగిస్తాడనేది గొప్ప పాఠం. వారి జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాన్నైన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు కదా నా యజమానుడును అని తనలో తాను ఏం చేస్తుంది? తనలో తాను నవ్వుకుంది. అంతటి యెహోవా అబ్రహాముతో ఆదికాండము 18వ అధ్యాయము 11 నుండి 14 వచ్చిన మీరు చదవచ్చు. కనుక వృద్ధురాలనైన నేను నిత్యముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా అని యెహోవా అడుగుతున్నాడు. శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి శారా, నేను బలము ఉడిగిన దాన్ని నేను తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలు నేను నిత్యముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున, అంటే నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను నేను. అప్పుడు నిర్ణయ కాలమందు నేను తిరిగి వస్తా. నిర్ణయ కాలమందు నేను తిరిగి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. శారాకు కుమారుడు కలుగున నేను. అది గుర్తుపెట్టుకోండి. నాకు చాలామంది సంతానం లేదు, ఇంక సంతానం లేదు, ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. కాదు, దేవుని నిర్ణయ కాలంలో జరుగుతాయి మీకు అన్నీ. దేవుడు నిర్ణయిస్తాడు ఒక నిర్ణయ కాలం అనేది. ఆ నిర్ణయ కాలంలో మీకు కావాల్సినవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనం తొందరపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కనుక దేవుడు పలికిన ఈ మాటకి శారా మొదట నవ్వింది కానీ తర్వాత విశ్వసించింది. ఈ విషయమై ఆమె తన చుట్టూ ఉండే మనుషులను, డాక్టర్లను సంప్రదింపులు చేయలేదు. కానీ తమకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి ఎంచింది. ఆమె యొక్క వయసును బట్టి, శరీరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అసాధ్యమే కానీ దేవుని మాట యందు ఆమెకున్న విశ్వాసమును బట్టి అది సాధ్యపడింది. ఆమెకున్న వయసును బట్టి అది అసాధ్యమే, కానీ దేవుని మాట బట్టి అది సాధ్యమైంది. కాబట్టి ఈ దేవుని మాట యందు ఆమెకున్న విశ్వాసం బట్టి అది సాధ్యపడింది. విశ్వాసం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించటకు శక్తి పొందెను. గర్భం ధరించటకు ఆ యొక్క 99 సంవత్సరాల వయసులోనూ మరి ఆ యొక్క వయసులో ఆమెకి ప్రసవ వేదన
పొందడానికి ఆమెకి శక్తి ఉండదు. కానీ ఈమె తాను వయసు గతించింది, నేను గర్భం ధరించుటకు శక్తి పొందింది. వయసు గతించిపోయింది అయినను దేవుని బట్టి ఆమె శక్తి పొందింది. కాబట్టి ఈ సంవత్సరంలో చూడండి, చాలామంది ఇంకా మాకు వాగ్దానాలు నెరవేరలేదు, మేము తీసుకున్న వాగ్దానాలు నెరవేరలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము మన వాగ్దానాలను మనం కైవసం చేసుకోవాలి. అబ్రహాము శారాల వలె ఇస్సాకు రెబకాలు కూడా గుడితనం అనుభవించారు కదా. అబ్రహాము శారాల వలె ఇస్సాకు రెబకాల వలె వీరు కూడా గొడ్రాలతనము అనుభవించింది రెబకా. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు. ఎక్కడ ప్రార్థన చేసేవాడు? పొలములో ప్రార్థన చేసేవాడు. మనకి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికే మనకి టైం ఉండదు, ఆయన పొలములో ప్రార్థన చేసేవాడు. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు. అతడు తన భార్య విషయమై దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఇస్సాకు ప్రార్థన చేశాడు, తన భార్య నిమిత్తమే ప్రార్థన చేశాడు. చూడండి, ప్రతి ఒక్కరూ, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ తమ భార్య నిమిత్తమై ప్రార్థన చేసేవారిగా ఉండాలి, తమ భార్య నిమిత్తమే ప్రార్థించేవారిగా ఉండాలి. కనుక వారి జీవితంలో ఆయన తన క్రియను ఆరంభించాడు. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో తన జీవితంలో తన క్రియను ఆరంభించాడు. గృహ యజమానులైన భర్తలు తమ భార్య పక్షాన ప్రార్థన చేయాలనే గొప్ప మాదిరిని ఇక్కడ ఇస్సాకు చూపించాడు. గొప్ప మాదిరిని చూపించాడు. ఏంటి? తన భార్యల పక్షాన ఏం చేయాలి? భర్తలు ప్రార్థించాలి అని. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాని వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రెబకా గర్భవతి అయ్యను. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న అనేక కుటుంబాల్లో భార్యలే ప్రార్థన చేయడం, భర్తలు అసలు పట్టించుకోవడం, నాకు సంబంధం ఏముంది, ఆమె చేసుకుంటుందిలే అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కాబట్టి భర్తలు అసలు ప్రార్థన తెగిపోవడం చూస్తుంటాం. ఈ విషయమే భార్యనే తప్పుగా అనుకుంటూ ఇది ఆమె సమస్యనే కాబట్టి ఆమె ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసుకోవాలి అన్నట్లుగా చాలామంది గమనిస్తూ ఉంటారు, చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా డాక్టర్లను సంప్రదించరు. నేను మగాడిని, నేను బాగానే ఉన్నాను. ఈ భర్తలు నేను మగాడిని, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే అసలు ఈ మగతనము నీ భార్యను అనుమానించడంలో కాదు, కానీ నీ భార్య కొరకు ప్రార్థన చేయడంలో ఉంటుంది. మగతనం అది భార్యను అనుమానించడంలో కాదు, కానీ నీ భార్య కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయడంలో ఉంటుంది. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి, భార్య కొరకు ప్రార్థన చేయడంలో ఉంటుంది. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. పిల్లలు కనడానికి భార్య భర్తలు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి పిల్లలు పుట్టరు. వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి పిల్లలు పుట్టరు. ఇది వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కాదు, కానీ వారిపైన ఉన్న పూర్వీకుల శాపాలను బట్టి కొన్నిసార్లు అలా జరుగుతుంది. పూర్వీకుల శాపాలను బట్టి కూడా అది జరుగుతుందట ఆ విధముగా. కాబట్టి వారి పూర్వీకుల పక్షాన దేవునికి క్షమాపణ చెప్పుకోవాలి. వారి పూర్వీకుల పక్షాన కూడా ఏం చేయాలి? వారు దేవునికి క్షమాపణ చెప్పుకోవాలి. అదేవిధంగా చూడండి, అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రెబకాల వలె యాకోబు రాహేలు కూడా గొడ్రాలతనమే అనుభవించింది కదా. రాహేలు కూడా గుడితనం అనుభవించారు. అయితే రాహేలు దేవునికి పెట్టుకున్న మొరను ఆయన విన్నాడు. రాహేలు ఏం చేసింది?
దేవునికి పెట్టుకున్న మొరను ఆయన విన్నాడు. అదికాలం 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఈ 3 కుటుంబాలను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ 3 కుటుంబాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే తగిన నిర్ణయ కాలం అనేది ఉంటుంది. ఒక నిర్ణయ కాలం అనే ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంతవరకు మనం వేచి ఉండాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, అంతే. అంతవరకు మనము వేచి ఉండాలి. మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక తగిన సమయంలో వారి జీవితంలో క్రియ జరిగించాడు. గర్భఫలం అనే బహుమతిని అనుగ్రహించాడు. ఇంకొక చెప్పి నేను ముగిస్తాను. చూడండి, సంసోను తల్లిదండ్రులైన మనోహ, అతని భార్య కూడా చాలా కాలంగా గొడ్రాలితనం అనుభవించింది. మనోహ అయితే అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, న్యాయాధిపతులు 13:3 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అని చెప్పాడు. ఈ సమూయేలు తల్లిదండ్రుల వలె ఎల్కానా, హన్నాలు కూడా అనేక సంవత్సరాలుగా గుడ్డితనమును అనుభవించారు. హన్న ఏం చేసింది? బహుదుఃఖాక్రాంతురాలై ఏం చేసింది? దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంది హన్న. దేవుని యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడలా వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానివ్వక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఎంతమంది అండి ఈరోజు మొక్కుబడులు చేసుకునేది? బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డను దేవుని సన్నిధికి ఇస్తాను, దేవుని సేవకి ఇస్తాను అనేది అలా మొక్కుబడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. సమూయేలు మొదటి గ్రంథము 1:10-11 10-11 ఇక్కడ హన్న ప్రార్థన నుండి మనము గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. హన్నా ప్రార్థన నుండి మనము గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏమిటి ఆ పాఠం? చూడండి, ఆమె దేవుని దగ్గర నుండి ఏదైతే ఆశిస్తుందో అది ఆమె పొందుకోక ముందే దానిని తిరిగి దేవునికి సమర్పిస్తుంది. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తమ భార్యకు హన్నాను కూడా యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె ద్వారా ఇశ్రాయేలు సమాజానికి గొప్ప ప్రవక్తను అందించాడు. ఆ ప్రవక్తే సమూయేలు ప్రవక్త. గొప్ప ప్రవక్తను అందించాడు. ఆమె కేవలం సమూయేలుకు మాత్రమే జన్మనిచ్చిందని అనుకోవద్దు. ఆ తర్వాత ఆమె మరి చూడండి, ఒక్క బిడ్డనే చాలు నాకు అని అడిగింది అంతే. నాకు ఒక్క మగ బిడ్డని ఇస్తే చాలు, ఆ బిడ్డను తిరిగి నీకే అప్పగించేస్తానంది, తిరిగి నీకే ఇచ్చేస్తానంది. ఒక్క బిడ్డని ఇస్తే తిరిగి నీకే ఇచ్చేస్తానంది. అలాగే ఇచ్చేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? మరి 5 బిడ్డలు ఇచ్చాడు, 5 బిడ్డలను ఇచ్చాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! మరి 5 బిడ్డలను ఇచ్చాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 30వ అధ్యాయం అనుకుంటా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు నీ దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రియులారా, మనం ఊహించు వాటికంటే అడుగు వాటికంటే. కాబట్టి ఆ విధంగా 5 బిడ్డలు కన్నది. ఆమె ఒక్క బిడ్డ కోసం మాత్రమే అడిగింది, కానీ దేవుడు ఆమెకు 6 సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎనడెనటికి ఆశీర్వాదమే.
దేవుడు ఆశీర్వదిస్తాడు. పొంగి పొర్లే ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అది పొంగి పొర్లే ఆశీర్వాదమే. కాబట్టి మీ జీవితంలో మూసుకుపోయిన ద్వారాలను తెరవమని విశ్వాసంతో దేవుణ్ణి వేడుకోరండి. మూసుకుపోయిన ద్వారాలను తెరవమని మీరు ఏం చేయాలి? దేవుణ్ణి అడగండి. విశ్వాసంతో దేవుణ్ణి అడిగి పొందుకోండి ప్రియులారా. కాబట్టి ఈ విధముగా మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. విశ్వాసం కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అంటే మనం అనుకున్న టైంలోనే మనకి ఇచ్చేయాలని మనం అనుకోకూడదు. అది తప్పు. అదేంటంటే ఆయన నిర్ణయ కాలమున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడు నిర్ణయించాడో అప్పుడు ఇస్తాడు మనకి బిడ్డను. అంతేగా నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, నేను 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరం నుంచే ప్రార్థన చేస్తున్నాను, అది కాదు. కానీ ఆయన నిర్ణయిస్తాడు, మనము కాదు. ఆయన నిర్ణయ కాలంలో దేవుడు మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని సత్యాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన నిర్ణయిస్తాడు ప్రతి విషయంలో. ఏ విషయమైనా, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే ఆయన నిర్ణయించిన కాలమున జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా దేవుడికి ఈ విధముగా జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము శారాను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? 25 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నాడు. 25 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాలప్పుడు? 75 సంవత్సరాలప్పుడు. కానీ 25 సంవత్సరాలప్పుడు, అంటే 100 సంవత్సరాలు, అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు జ్ఞాపకము చేసుకొనును. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అంశం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా తొందరపడకండి. దేనికి దేవుడు నిర్ణయిస్తాడు మీ కొరకు ఏం కావాలో. ఈ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చింతన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రిని తోగిన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, దేవుడు జ్ఞాపకం చేసుకున్న అన్న విషయంలో మేము అనేక మందిని మేము గుర్తు చేసుకున్నాం నాయన. ప్రభా నాయన, మీరు తగిన కాలంలో మాకు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు నాయన ప్రభా. మీ నిర్ణయ కాలంలో మాకు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు నాయన ప్రభా తండ్రి. కాబట్టి తండ్రి, ఏ విషయంలో మేము తొందరపడకుండా ప్రభా, నీ కొరకు నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డగా మేము జీవించేవారిగా ఉంట కృపదయ చేయమని నజరేయుడైన యేసు బ్రతిమాలు విన్నమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచాడను గాక. ఆమేన్.